నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు జీవీఎల్ఎన్ చార్యులు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. శుభాశిస్సులు ప్రేక్షకులందరికీ కూడా. మకర రాశిలోకి సూర్య భగవానుడు ఎప్పుడైతే ప్రవేశిస్తారో ఆ రోజునే మకర సంక్రాంతి జరుపుకోవడం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి మకర సంక్రమణం ఈసారి రకరకాలుగా వింటూ ఉన్నాం, ఏదో కీడుతో వస్తోంది, ఇట్లా ఏవేవో. మరి ద్వాదశ రాశులకు కానీ ప్రత్యేకించి కొన్ని రాశుల వారికి కొన్ని పరిణామాలు చోటు చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది అని వింటున్నాము. వీటిలో వాస్తవాలు ఏంటి, ఒకవేళ అలాంటిది ఉంటే కనుక ఏ రాశుల వాళ్ళకి అట్లాంటి పరిస్థితులు ఎదురుగాబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. సంవత్సరానికి ఒకసారి తన కొడుకు ఇంటికి వస్తాడు. అవును. పాపం ఆ వచ్చేటప్పటికి ఈ తండ్రి వచ్చే సమయానికి కొడుకు బిజీ అవుతాడు, పట్టించుకోడు. అంటే వీళ్ళు బద్ధ వైరం. కారణం ఏంటంటే ఇక్కడ శని తన సొంత ఇంట్లో ఉంటే తన తల్లిదండ్రులను కూడా క్రమశిక్షణలో పెడతాడు. అటువంటి క్రమశిక్షణ పెట్టేటువంటి తండ్రి కొడుకు స్థానంలోకి తండ్రి ప్రవేశించడం వలన వాటి యొక్క ప్రభావం కొన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకి మకర రాశి అధిపతి శని, కానీ మకర రాశికి అనుకూలంగా లేదు ఈ రవి సంక్రమణం. అంటే తులారాశికి అనుకూలంగా లేదు. మేషరాశికి, మిథున రాశికి, కన్యా రాశికి, ధనుర్రాశికి 4 రాశుల వారికి మాత్రం ఈ రవి మకర రాశిలోనికి వెళ్ళడం వలన కాస్త మంచి ఫలితాలు వస్తున్నాయి. మేష, మిథున, కన్యా, ధనుర్రాశుల వారికి అనుకూల కాలం. అంటే ధనుర్రాశి వారికి చాలా కాలం తర్వాత రిలీఫ్ వస్తుంది. ఎప్పుడైతే ధనుర్రాశి నుంచి రవి మకర రాశిలోకి వెళుతున్నాడో మరి ఆ స్థానంలోకి మరొక ప్లానెట్ వస్తుంది, శుక్రుడు ఎంటర్ అవుతాడు. అక్కడి నుంచి మళ్ళీ ధనుర్రాశికి మరొక ఫలితం వస్తుంటుంది. ఇట్లా మనం ఓవరాల్ చూసినట్లయితే మేషరాశి వారికి ఈ రవి సంక్రమణం, మకర సంక్రమణం ఒక మంచి శుభకాలాన్ని అందిస్తుంది. అద్భుతం. వీరికి గతంలో రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు, అంటే మొండి బకాయిలు, రావాల్సిన ధనం ఈ 3 మాసాల్లో, అంటే మార్గశిరం, పుష్యం, మాఘమాసం, పాల్గొన మాసంలోపు 4 నెలల్లో వారికి పూర్తి స్థాయిలో ఆనందకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. సంగీత, కళా, సాహిత్యంలో ఉన్న వారికి పూర్తి స్థాయిలో మంచి అవకాశాలు వస్తాయి. గతం కంటే కుటుంబ జీవితం ఆనందకరంగా ఉంటుంది. పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తి వివాదాలు మొత్తం తొలగిపోయి తద్వారా కొంత ఆస్తి సంక్రమణం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం నుంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇక్కడ మేషరాశి వారు కనీసం 3 మాసాల పాటు ఉగాది వచ్చే వరకు ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకుంటూ ఈ 3 మాసాల్లో ఏదైనా ఒక రోజున అరుణ స్తోత్ర పారాయణం పురోహితులతో చేయించుకొని ఆ జలప్రోషణ చేసుకున్నట్లయితే వాళ్ళకి మంచి ఫలితాలు అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక నెలలో మారిపోతారు, మళ్ళీ ఆయన మకరం నుంచి కుంభంలోకి వెళ్ళిపోతారు. అయినప్పటికీ ఈ ఫలితాలు 3 మాసాలు కంటిన్యూ అవుతాయి. ప్లానెట్ మారిన తర్వాత దాని యొక్క గ్రావిటీ ఇంపాక్ట్ ఉంటుంది. అట్లాగే ఇక మిథున రాశి వారికి సూర్య సంచారం అనుకూలంగా ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏదైనా పని చేపడితే వెనకడుగు వేయకుండా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతానవతులు అవడానికి అనుకూలమైనటువంటి సమయం ఈ మాసం. ఈ సమయంలో పూర్తి స్థాయిలో మానసిక ప్రశాంతత, దాంతోపాటు కొత్త ప్లాన్స్ ఆలోచించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. డబ్బు రావడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారుల యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది.
ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఉమ్. జనవరి 15వ తారీఖు తర్వాత శుభవార్తలు అందుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో మిథున రాశి వారికి తప్పనిసరిగా ఈ మాసం పూర్తి స్థాయిలో అనుకూల వాతావరణం ఉంటుంది. వీరికి సాధ్యమైనంత వరకు తెల్ల జిల్లేడు చెట్టు, ఉమ్. తెల్ల జిల్లేడు మొక్కకు ప్రదక్షిణాలు చేసుకున్నంత కాలం రవి యొక్క అనుగ్రహం ఈ యొక్క రాశికి ఉంటుంది. అంటే రవి బుధుల కలయిక కాబట్టి అక్కడ. Right. ఇక కన్యా రాశి వారు చూసినట్లయితే అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయి. విద్యాపరమైన పనుల్లో పూర్తి స్థాయిలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. కెరియర్కు సంబంధించినటువంటి కొత్త ప్లాన్స్ అనుకూలంగా మారుతాయి. మానసిక ప్రశాంతత, ఆదాయము, కాస్త బ్యాంక్ బ్యాలెన్స్ నిల్వ ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో మీకు పాత మిత్రుల యొక్క కలయిక ద్వారా మీకు కొత్త ప్రయత్నాలు, వాటికి సానుకూల వాతావరణం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కన్యా రాశి వారికి కూడా ఈ మకర సంక్రమణం రవి ప్రభావం వల్ల అనుకూల వాతావరణం ఉంటుంది. వీళ్ళు ఏమైనా పరిహారం ఏమైనా అవసరం? ఈ కన్యా రాశి వారు కూడా తెల్ల జిల్లేడు మొక్కకు ప్రదక్షిణాలు చేసుకోవడం మంచిది. ఇక ధనుర్రాశి, ఈ ధనుర్రాశి వారి నుంచే సూర్యుడు మకర రాశిలోకి వెళుతున్నాడు. ఈ సూర్యుడు మకర రాశిలోకి వెళ్ళడం వలన ఆత్మవిశ్వాసం, మొన్నటిదాకా జనవరి 14వ తారీఖు వరకు పడినటువంటి మానసిక వేదన మొత్తము తొలగే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరగడం వల్ల డబ్బులు బాగా చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో పెండింగ్ పనులు పూర్తవుతాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల రోజులు మాత్రం కొద్దిగా భావోద్వేగాలు అణుచుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఈ ధనుర్రాశి వారు తప్పనిసరిగా జనవరి 15వ తేదీ రోజున, అది ఏ వారమైనా ఏ తిథి నక్షత్రమైనా, 1 కేజీంబావు ఎర్ర శనగలు ఏదైనా దేవాలయంలో ప్రసాదంగా పంచటం మేలు. ఓవలసినట్టయితే మూల రాశులు ఏవైతే ఉన్నాయో మేషం, కన్యా, మిథునం, కన్యా, మేషం, మిథునం, కన్యా, ధనస్సు మూల రాశుల వారికి అనుకూల వాతావరణం ఉంది. కాబట్టి మకర సంక్రమణం ఏదేమైనా మకర సంక్రమణం వలన ఈ 4 రాశుల వారికి ఈ విధంగా ఫలితాలు వస్తుంటే, అదే రోజు ధనుర్రాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నటువంటి సందర్భంలో వచ్చే ఫలితాలు మనం రాబోయే రోజులు చెప్పే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా అండి. మంచిగా ఉంది అని అంటే అది ఆనందం. మీ ఇంట్లో అందరికి హ్యాండెడ్ టీవీలో వచ్చాయి. అవకాశం వరకు ఆదిత్య హృదయం, విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, అంతకుమించి గురు చరిత్ర పారాయణాలు, అవన్నీ కనీసం 1 గంట సేపు కనీసం ఆ ఇంట్లో అవి ప్లే చేస్తూ శ్రవణం చేసినా కూడా కొంత ఫలితాలు వస్తాయి. సో కాబట్టి ఈ మకర సంక్రమణ సమయంలో తప్పనిసరిగా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం వల్ల అన్ని రాశుల వారికి సద్గతులు, సత్ఫలితాలు వస్తాయని కోరుకుందాం. అలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.